పాపం పిల్లలు చదువుకుంటూనే చనిపోయారు. బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారు, 70 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా దృశ్యాలు ఇవి. విమానం కూలి దాదాపు 19 మంది చనిపోయారు. వీళ్ళు ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజధాని ఢాకాలో ఫైటర్ జెట్ కూలింది. ఫైటర్ జెట్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారిలో 19 మంది, చాలామంది విద్యార్థులు ఉన్నారు. అందులో చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళి ఊహించని విపత్తులో తమ పిల్లలు చనిపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక ఆసుపత్రి మార్చురీల వద్ద పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా అహ్మదాబాద్ ఘటనను పోలిన ఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. అహ్మదాబాద్లో కూడా ఇలాగే మెడికల్ కళాశాల భవనంపై పడ్డది. ఇప్పుడు సరిగ్గా ఢాకాలో కూడా స్కూల్ బిల్డింగ్ పై పడింది. అక్కడ మెడికల్ విద్యార్థులు భోజనం చేస్తూ మధ్యాహ్నం లంచ్ టైంలో ఎక్కడి నుంచో ఊహించని అదొక ప్రమాదం. అది తలపై విమానం పడిపోతుంది, చనిపోతామని ఆ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఊహించారు. సరిగ్గా ఢాకాలో కూడా ఇలాంటి ప్రమాదమే. కాకపోతే ఈ విమానం దానికంటే కాస్త చిన్నది. ఇది ట్రైనింగ్ ఫ్లైట్గా చెప్తున్నారు. సరిగ్గా ఆ స్కూల్పై పడింది. స్కూల్పై పడిన తర్వాత ఈ విమానం ప్రమాదంలో ఒకసారిగా పిల్లలు చనిపోయారు. ఈ పిల్లలు చనిపోవడంతో పెద్ద ఎత్తున రోదనలు మిన్నెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అచ్చం అహ్మదాబాద్ ఘటన పోలిన దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఆ స్కూల్ కమ్ కాలేజ్, అందులో స్కూల్ ఉంది, చిన్నపిల్లలు ఉన్న విద్యార్థులు, అలాగే కాలేజ్ ఉంది, టీనేజ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఢాకాలో ఫైటర్ జెట్ కూలిన తర్వాత జరుగుతున్నటువంటి రెస్క్యూ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారిగా ప్రమాద తీవ్రత పెరిగింది. సేమ్ అచ్చం అహ్మదాబాద్ తరహాలో జరిగిన ఈ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. రాజధాని ఢాకాలో కూలింది ఈ ఫైటర్ జెట్ విమానం. స్కూల్పై విమానం కూలడంతో 100 మందికి గాయాలయ్యాయి. స్పాట్లోనే 19 మంది మృతి చెందారు. మరొక 100 మందికి తీవ్ర గాయాలని చెప్తున్నారు. పైలట్ సహా 16 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి చెందారు. మైల్ స్టోన్ స్కూల్లో క్లాసులు జరుగుతున్న టైంలోనే సరిగ్గా వారిపై విమానం కూలింది. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం కూలిన సమయంలో స్కూల్లో 2000 మంది విద్యార్థులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఫైటర్ జెట్ F-7BGI విమానం, ఇది చైనా J-7 ఫైటర్ వెర్షన్గా చెప్తున్నారు. ఈ విమానం కూలంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి నిజంగా ఎవరు ఊహించి ఉండరు. ఆ రోజు అహ్మదాబాద్లో కూడా అలాగే ఊహించి ఉండరు. తమ తలపై, తమ నెత్తిపై ఒక విమానం కూలిపోతుంది, తాము ప్రమాదానికి గురవుతామని వాళ్ళు కూడా ఊహించుండరు. ఇప్పుడు సరిగ్గా ఈ ప్రమాదం కూడా అలాగే ఉంది. విద్యార్థులు చదువుకుంటున్నారు, స్కూల్లో పాఠాలు నడుస్తున్నాయి, చదువుకుంటున్న సమయంలో చదువుకుంటూనే ప్రాణాలు విడిచారు. ఎంత దారుణం అంటే ఈ ఫైటర్ జెట్ సరిగ్గా మనం చూస్తున్న దృశ్యాలు స్కూల్ ప్రాంగణంలో పడి, మిగతా ప్లేస్ అంతా కూడా పచ్చక బయలు ఉన్నాయి, మైదానం, ఆట స్థలం ఉంది, కానీ సరిగ్గా బిల్డింగ్ పైన పడింది. మరోవైపు ప్రమాదం జరగగానే విద్యార్థులంతా పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం చూసి, ఇది విమాన ప్రమాదం జరిగిన చోటు. సరిగ్గా బిల్డింగ్ పైనే విమానం కూలిపోయిన తర్వాత విద్యార్థులంతా, ఇది ఏరియల్ వ్యూ మనం కరెక్ట్ సరిగ్గా చూడొచ్చు. ఇక్కడ మిగతా చోటంతా కూడా కొబ్బరి చెట్లు, పచ్చిక బయలు ఉన్నాయి, కానీ సరిగ్గా ఆ బిల్డింగ్ పైన, పాఠశాల భవనం పైన పడింది. అప్పుడే ఆ విద్యార్థులంతా కూడా క్లాసులు నడుస్తున్నాయి. సరిగ్గా 1:06 జరిగింది ఆ ప్రమాదం. కాస్త అటు ఇటుగా జరిగిన లంచ్ టైంలో విద్యార్థులంతా కూడా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఉండేది. కానీ ఒకసారి చూడండి, విద్యార్థులు ఎలా పరుగులు తీస్తున్నారు భయంతో. పాపం చిన్న పిల్లలు భయంతో పరుగులు తీస్తున్నారు. స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు. ఆ పిల్లల్ని చూస్తుంటే బాధేస్తుంది. స్కూల్ యూనిఫామ్లో ఉన్న చిన్నారులంతా కూడా ఏం జరిగిందో తెలియదు. ఒక విమానం తమ బడిపై, తమ స్కూల్పై కూలిందంటే ఎంత గందరగోళానికి గురవుతారో చూడండి. మనం పెద్దవాళ్ళమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తాం, అలాంటిది పాపం పిల్లలు నిజంగా చదువుకుంటూనే ప్రాణాలు విడిచారు. చాలా బాధేస్తుంది ఈ వార్త చెప్పడానికి కూడా. 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికే మనం బిగ్ టీవీలో తొలుత ఈ వార్త గురించి బ్రేక్ చేసినప్పుడు అప్పటికే చెప్పాము. ఎందుకంటే చాలామంది చిన్నారులు ఉంటారు, చిన్నారులు స్కూల్ అంటే చిన్నారులు ఉంటారు, ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని చెప్పే ప్రయత్నం. ఇది చూడండి, బయటంతా కూడా పచ్చిక బయళ్ళు, మైదాన ప్రాంతము, అక్కడ కొబ్బరి చెట్లు, మిగతా చెట్లు ఉన్నాయి. కనీసం ఆ ప్రాంతంలో కూలిన
ప్రమాద తీవ్రత తగ్గేది, ప్రాణ నష్టం తగ్గేది. కానీ అక్కడ ప్రమాదం పెరిగింది సరిగ్గా బిల్డింగ్ పైన పడి. అచ్చం అహ్మదాబాద్ ఘటన పోలిన ఘటనలాగే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక మృతుల కుటుంబ సభ్యులు అక్కడ మార్చురీల దగ్గర విలపిస్తుంటే గుండెలవిసిలా రోధించిన తీరు అక్కడ వారందరినీ కూడా కన్నతడి పెట్టించింది. రాజధాని ఢాకా సిటీ నార్త్ ఏరియాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్, వందల మంది స్టూడెంట్స్ చదువుతుంటారు. 2020 జూలై 21 తేదీన మధ్యాహ్నం 1:30 సమయంలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చెందిన పైలట్ శిక్షణ విమానం జెట్ F-7BGI ఒక్కసారిగా కాలేజ్ క్యాంపస్లోకి తీసుకొచ్చింది. 10 అంతస్తుల కాలేజ్ బిల్డింగ్ 3వ అంతస్తును ఢీకొట్టి కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి పేలిపోయింది. ఒకసారి మనం కూడా చూద్దాం. Oh, so many people running. আপনি কি তথ্য পাইছেন? বিমান বানানো নাকি? হ্যাঁ, তাই সঙ্গে ভাই Oh, so many people. అయితే ఈ ఘటన జరిగినప్పుడు స్పాట్లోనే ఒకరు చనిపోయినట్లు కాలేజీ సిబ్బంది చెప్పారు. చాలామంది గాయపడ్డారని వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు అధికారులు. ఢాకాలోని హజరత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ జెట్ విమానం మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయింది. 24 నిమిషాలు గాల్లో తిరిగిన తర్వాత ఢాకా సిటీకి ఉత్తరం వైపున ఉన్న కాలేజీ క్యాంపస్లోని బిల్డింగ్ను ఢీకొట్టి పేలిపోయినట్లుగా ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారులు చెప్తున్నారు. ఈ విషాద ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆయన ఆదేశించారు అధికారులను. ప్రమాదానికి గల కారణాలను ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందన్నారు. ఇక ఈ ఘటన దేశానికి తీవ్ర దుఃఖం కలిగించే క్షణమంటూ అభివర్ణించారు. మృతులకు నివాళిగా మంగళవారం జాతీయ సంతాప దినంగా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా ఇది చాలా పెద్ద ఘటన, పెద్ద ఇష్యూ. నిజంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలంతా చనిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడం, అది కూడా ఫ్లైట్ కూలిన ఘటనలో ఒకసారిగా చిన్న పిల్లలంతా కూడా స్కూల్ పిల్లలు వీళ్ళంతా చనిపోయారనే వార్త. ఇప్పుడు ఇంకా ఎంతమంది చనిపోయారని మాత్రం పూర్తి స్థాయి నిర్ధారణ లేదు. కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు మృతుల్లో. ఆ పైలట్ కూడా చనిపోయాడు. సో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. దాదాపు 100 మంది పైగా గాయపడ్డట్టు చెప్తున్నారు. ఇది చైనీస్ J-7 ఫైటర్ అధునాతన వెర్షన్గా చెప్తున్నారు. దాదాపు 2000 మంది పైగా విద్యార్థులు ఆ టైంలో చదువుకుంటున్నారు. ఎలిమెంటరీ నుంచి 12th వరకు ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్లేన్ క్రాష్తో అక్కడ భారీగా మంటలు, దట్టమైన పొగలు, అవన్నీ చూస్తుంటే కనుక నిజంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ చెందిన వైద్యులు చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు సహా 50 మంది పైగా కాలిన గాయాల కారణంగా ఆసుపత్రి పాలయ్యారని, వీళ్ళంతా కూడా ఇంకా ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది F-7 ట్రైనింగ్ జెట్. ఇది బిల్డింగ్ను ఢీకొట్టి కూలిపోయింది. మైల్ స్టోన్ స్కూల్ కమ్ కాలేజీగా చెప్తున్నారు. సో చాలా తీవ్రమైన దుర్ఘటన ఇది, తీవ్రమైన విషాదం ఇది. మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో విద్యార్థులు చాలామంది చనిపోయారు. చాలా దిగ్భ్రాంతికర ఘటనగా అక్కడి ప్రభుత్వం కూడా వర్ణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక ఈ మైల్ స్టోన్ పాఠశాల ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించిన పరిస్థితి. ఏదేమైనా ఇది J-7 చైనీస్ వెర్షన్, ఇది ఫైటర్ జెట్ వెర్షన్ F-7BGI. సో ఈ ట్రైనింగ్ పైలట్ సరైన శిక్షణ విమానాలు నిజంగా వాస్తవానికి మన భారత్లో అంతెందుకు, మన హైదరాబాద్ విషయమే తీసుకుందాం. మనకు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీకు చాలామందికి తెలుసో తెలియదో, తెలిసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అల్వాల్ దాటిన తర్వాత షామీర్పేట్ దగ్గరలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది కరీంనగర్ రూట్లో. అక్కడ అంటే మనం సిటీకి దూరంగా పెట్టాం. అక్కడ ఈ మన విమానాలు కూడా కూలుతాయి, పైలట్లు
అవి ఎక్కడో మెదక్ జిల్లాలో ఇంకెక్కడెక్కడో చాలా చోట్ల ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కూలుతాయి. ఈ ఘటనలు చాలా చూసాం, పొలాల్లో కూలుతాయి, చాలా జరిగాయి కూడా మన దగ్గర కూడా. కానీ ఊరికి అవతల ట్రైనింగ్ విమానాలు అక్కడ, అంటే మన కంటోన్మెంట్ ఏరియా అక్కడ ఉంది కాబట్టి అక్కడ మనం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెట్టుకున్నాం. సో ఇక్కడ మరి ఇది సిటీ మధ్యలోకి ఎందుకు వచ్చిందని తెలియదు. వాస్తవంగా ఈ ట్రైనింగ్ విమానాలు ఏదైతే శిక్షణ విమానాలు సిటీలోకి రావు, చాలా తక్కువ. కానీ ఇక్కడ వచ్చింది. అది వచ్చి ట్రైనీ పైలట్ కాబట్టి అతనికి దాన్ని ఎలా నియంత్రించాలో బహుశా తెలియని పరిస్థితి. ఇక్కడ ఖచ్చితంగా సాంకేతిక లోపం అయిందా లేదా పైలట్ తప్పిదమనే తేలాల్సింది. నాకు తెలిసి బహుశా మనకు ఉన్నటువంటి సమాచారం లేదా మనం ఊహాగానమో ఊహించుకోవడమో తెలియదు, కానీ ఇదంతా కూడా ట్రైనీ పైలట్ ఉంటాడు కాబట్టి పైలట్ తప్పిదంగానే దాదాపుగా భావించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా చాలామంది ప్రాణాలు పోయి, పాపం చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు. ఆ ట్రైనీ విమానం, శిక్షణ విమానం ఇక్కడ రావడమే చాలా పెద్ద తప్పది. సిటీ మధ్యలోకి రావడం, ఢాకా నార్త్ సిటీ, అది మైల్ స్టోన్ స్కూల్ కమ్ కాలేజ్. సో అక్కడ రావడం అనేది పెద్ద మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి సరిగ్గా చూడండి, మనకు ఆ దృశ్యాలు చూస్తే పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. ఢాకా సెంట్రల్ సిటీకి వచ్చినట్టు నార్త్ వైపు ఉంది. బహుశా చాలా విశాలవంతమైన క్యాంపస్ అది. దాదాపు 2000 మంది విద్యార్థులు చదువుతున్నారంటే చాలా ఫేమస్ స్కూల్ కమ్ కాలేజ్గా చెప్తున్నారు. చాలామంది విద్యార్థులు అక్కడ చదువుకున్నారు. బహుశా ధనవంతులు ఉన్న ఏరియాలా కూడా కనబడుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భవంతులు, భారీ భవంతులు ఉన్నాయి, కొంత పాష్ లొకాలిటీగా కనబడుతుంది. ఆ ప్రాంతంలోకి ఈ విమానం రావడం ఒక్కసారిగా నాకు తెలిసి 7 అంతస్తుల ఆ బిల్డింగ్లోకి 3వ అంతస్తులోకి ఫ్లైట్ చొచ్చుకుపోయిందంటే బహుశా విమానాన్ని నియంత్రించే కెపాసిటీ బహుశా పైలట్కి లేదని మనం భావించాలి. ఎందుకంటే ట్రైనీ పైలట్లు ఉంటారు. ఏదేమైనా చాలా విషాదం. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు. ఒక్క విషయం ఊహించండి, అహ్మదాబాద్ ఘటన కూడా ఇంతే కదా. అహ్మదాబాద్ తప్పిదాలు ఏంటనేది మనకు నివేదికలో బహుశా అది మరి ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ కావాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా వాళ్ళు తింటున్నారు ఆ టైంలో అహ్మదాబాద్లో 1 గంట ప్రాంతంలో 1:25. ఇక్కడ కూడా అదే సేమ్ అదే టైం మధ్యాహ్నం 1:25 వీళ్ళు చదువుకుంటున్నారు. వీళ్ళకి లంచ్ బ్రేక్ ఇచ్చారా లేదా అనేది తెలియదు. ఇంకా ఆ సమయంలో బహుశా ఊహించుండరు. ఎక్కడి నుంచో ఊహించని విపత్తు, ఊహించని ప్రమాదం ఎక్కడి నుంచో వచ్చి ఆ నెత్తి మీద పడుతుంది, తమ తల మీద పడుతుంది, ఒక బాంబులాగా, ఒక విస్ఫోటనలాగా పడుతుందని ఎవరు ఊహించరు. అక్కడ విద్యార్థులు, ఇక్కడ విద్యార్థులు, ఇక్కడంతా చిన్న పిల్లలు, అక్కడంతా సరే కాస్త మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి ఎవరివైనా ప్రాణాలే. ఊహించని ఇలాంటి విపత్తుల విషయంలో నిజంగా ఈ వరుస ప్రమాదాలు, ఒక్కసారిగా ఫ్లైట్ల ప్రమాదాలు అయితే దిగ్భ్రాంతి గురి చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం విచారణకు ఆదేశించింది. ఆ క్షతగాతులకైతే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. చాలామంది 100ల సంఖ్యలో గాయపడ్డట్టుగా చెప్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం రేపటి రోజు మంగళవారం దీన్ని సంతాప దినంగా ప్రకటించి, జాతీయ సంతాప దినంగా. బంగ్లాదేశ్ చరిత్రలో బహుశా ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు ఢాకా సిటీలో జరిగి ఉండదు. ఈ ఫ్లైట్ క్రాష్ అనేది నిజంగా చాలా విషాదాంతంగా మూసిన పరిస్థితి.